హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లైనక్స్లో ఫైల్ పర్మిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫైల్ పర్మిషన్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అయితే ఉంటాయి. సో రీడ్ పర్మిషన్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ అయితే చెప్తున్నాం. సో రీడ్ని మనం నంబర్స్లో 4తో డినోట్ చేస్తాం, అండ్ రైట్ని 2తో, అండ్ ఎగ్జిక్యూట్ని 1తో డినోట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫైల్ పర్మిషన్స్లో ఈ 3 టైప్సే కాకుండా మనకి 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ కూడా ఉంటారు. సో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఎవరెవరు? యూజర్, గ్రూప్ అండ్ అదర్స్ అని చెప్తున్నాం. యూజర్ నథింగ్ బట్ ఏంటి? ద వన్ హూ క్రియేట్ ది ఫైల్ అని చెప్తున్నాం. అంటే ఆ ఫైల్ని క్రియేట్ చేసే వాళ్ళని మనము యూజర్ ఆర్ ఓనర్ అని అనొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రూప్ అంటే ఇక్కడ మనకి యూజర్లో మనకి పర్మిషన్స్ అనేవి ఇండివిజువల్గా అసైన్ చేస్తాం. గ్రూప్లో వచ్చేసి మనము పర్మిషన్స్ అనేవి ఇక్కడ చూడండి, పర్మిషన్స్ కెన్ బి అసైన్ టు ఏ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ అని చెప్తున్నాం. అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ యూజర్స్కి మనము పర్మిషన్స్ని అసైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అదర్స్ అని చెప్తున్నాం. అదర్స్ నథింగ్ బట్ నాట్ అదర్ దెన్ యూజర్స్ అండ్ గ్రూప్. అంటే ఇక్కడ మనం పర్మిషన్స్ అనేవి మనం అందరికీ అసైన్ చేసేస్తాం. ఓకేనా? దీస్ పర్మిషన్స్ అప్లై యూనివర్సల్లీ టు ఆల్ యూజర్స్ ఆన్ ది సిస్టమ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మీకు నంబర్స్ అని చెప్పాను కదా, సో ఇవెందుకు యూజ్ అవుతాయి అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, దీనికన్నా ముందు ఫస్ట్ మీరు గిట్ బ్యాష్లో కానీ పుట్టిలో కానీ ls-l అని ఇచ్చారనుకోండి. సో అప్పుడు మీకు ఫైల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి, ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫైల్తో పాటు మనకి ఈ ఫార్మాట్ కూడా వస్తుంది. సో ఈ ఫార్మాట్ వచ్చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ ఫైల్ నేమ్ అనేది వస్తుంది. సో ఈ ఫార్మాటే మనకి ఫైల్ పర్మిషన్స్ని డినోట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైల్ని ఆర్ డైరెక్టరీని డినోట్ చేస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇది యూజర్ని, అండ్ నెక్స్ట్ ఇది గ్రూప్ని, అండ్ ఇది అదర్స్ని డినోట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది యూజర్ పార్ట్, ఇది గ్రూప్ పార్ట్, అండ్ ఇది అదర్స్ పార్ట్. మనం యూజర్స్ని యూతో, అండ్ గ్రూప్స్ని జీతో, అండ్ అదర్స్ని ఓతో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ ఫార్మాట్ని యూజ్ చేసి మనము ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేయవచ్చు. సో అది ఏ విధంగా అంటే మనకి కమాండ్స్ హెల్ప్ అవుతాయి దానికి. సో కమాండ్స్ యూజ్ చేసి మనం ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేస్తాం. సో ఈ కమాండ్స్ చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, chmod u+x ఫైల్ నేమ్ అని అంటున్నాం. ఇక్కడ ఫైల్ నేమ్ అంటే మీరు ఏ ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? u+x అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఒక ఫైల్కి ఫార్మాట్ వచ్చేసి ఫైల్ యొక్క పర్మిషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. సో నాకు ఇది యూజర్ పార్ట్ అని చెప్పా, ఇది గ్రూప్ అండ్ ఇది అదర్స్. ఓకే, సో ఇక్కడ నేను u+x అంటే యూజర్కి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్ని అసైన్ చేస్తున్నాను అని ఈ కమాండ్ ద్వారా. అంటే ఈ విధంగా మనం ఫైల్ యొక్క పర్మిషన్ని చేంజ్ చేయొచ్చు. ఇది అబ్జర్వ్ చేస్తే chmod g+w అండ్ ఫైల్ నేమ్ ఇస్తున్నాం. g+w అంటే ఏంటి? g నథింగ్ బట్ గ్రూప్కి మనము రైట్ పర్మిషన్ని అసైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రైట్ ఫస్ట్ కమాండ్ యూజ్ చేస్తే మనకి యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను chmod ugo+x అంటే అప్పుడు నేను యూజర్కి, గ్రూప్కి అండ్ అదర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ని అసైన్ చేస్తున్నట్టు మీనింగ్. ఓకేనా? సో ఇక్కడ w అనేది ఇక్కడ, సో ఇక్కడ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఈ విధంగా మనం ఎట్ ఏ టైం కూడా పర్మిషన్స్ని అసైన్ చేయొచ్చు, యూజర్కి, గ్రూప్కి అండ్ అదర్స్కి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ని అసైన్ చేస్తున్నాం. సో ఇలా కాకుండా మనము నంబర్స్ యూజ్ చేసి కూడా ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేయొచ్చు. అదేలా అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ chmod నంబర్ యూజ్ చేసి, ఓకే, నంబర్ యూజ్ చేసేసి యూజర్కి వచ్చేసి నేను ఇక్కడ రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడ 7 అని ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ అదర్స్కి ఇక్కడ గ్రూప్కి వచ్చేసి నేను ఇక్కడ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడ 3 వస్తుంది.
నెక్స్ట్ అదర్స్కి వచ్చేసి నేను ఓన్లీ ఇక్కడ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి అనుకున్నాను. సో అప్పుడు 4 7 3 4 అండ్ ఇక్కడ ఫైల్ నేమ్ అసైన్ చేస్తాం, ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ యూజర్కి రీడ్ పర్మిషన్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్కి రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఇచ్చాము. నెక్స్ట్ అదర్స్కి ఇక్కడ ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చాము. ఓకేనా? ఇప్పుడు నేను అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు chmod 777 ఫైల్. ఓకే, సో అప్పుడు నాకేంటి, ఇక్కడ నాకు యూజర్కి రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ గ్రూప్కి కూడా రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ సేమ్, అదర్స్ కూడా ఈ 3 పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాం. సో ఈ విధంగా మనము నంబర్స్ యూజ్ చేసి కూడా ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కేసులో నాకు ఎలా ఉంటుంది ఫార్మేట్ చూడండి, రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఈ ఫార్మేట్లో వస్తుంది యూజర్, గ్రూప్ అండ్ అదర్స్. ఓకే, సో ఈ విధంగా మనం కమాండ్స్ యూజ్ చేసి ఫైల్ యొక్క పర్మిషన్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇఫ్ ఇంకా మీకు ఈ ఫైల్ పర్మిషన్స్ గురించి అండ్ లైనెక్స్ కమాండ్స్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో దాంట్లో నేను లైనెక్స్ టోటల్ కమాండ్స్ ప్రాక్టికల్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ టూల్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీకు క్లారిటీగా చెప్పాను. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు వాళ్ళని రీచ్ అవుతే వాళ్ళు మీకు కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అదర్వైజ్ డిస్క్రిప్షన్లో మనకి వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో అలా అయినా మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.